ప్రకాశం జిల్లాలో యరగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయ నాయకులే టార్గెట్గా చీటింగ్. రాజకీయ నాయకులను చీటింగ్ చేస్తున్న తోట బాలాజీ నాయుడును యరగొండపాలెంలో అరెస్ట్ చేసిన పోలీసులు. యరగొండపాలెం బీజేపీ నాయకుడు మాదాల సూర్యనారాయణ దగ్గర పీఎం కిసాన్ అన్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ క్రింద 10 లక్షలు రుణాలు మంజూరు చేయిస్తాను అంటూ 1,29,000 రూపాయల నగదును వసూలు చేసిన ముద్దాయి తోట బాలాజీ నాయుడు. యరగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వలపన్ని పట్టుకున్న పోలీసులు యరగొండపాలెం పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు. ముద్దాయి తోట బాలాజీ నాయుడు దగ్గర 1,29,000 రూపాయల నగదును రికవరీ చేసిన పోలీసులు. ఇప్పటికి రాష్ట్రంలో 200 మంది రాజకీయ నాయకులను మోసం చేసిన ముద్దాయి తోట బాలాజీ నాయుడు. ముద్దాయి తోట బాలాజీ నాయుడు ఇక్కడ ఎర్రగొండపాలెంలో సూర్యనారాయణ అని చెప్పి బీజేపీ యాక్టివ్ ఉండే కార్యకర్త, లోకల్ లీడర్. అతనికి ఒక వ్యక్తి పిఎంఆర్ యోజన కింద ఆవాస యోజన లేదా ఉద్యోగం ఏదో చెప్పి మీకు దాదాపు ఒక 60 మందికి సబ్సిడీ కింద ఒక్కొక్కరికి 10 లక్షలు వస్తాయి. సబ్సిడీ కింద ఒక 5 లక్షలు కట్ అవుతాయి. ఇంకొక 5 లక్షలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అది శాంక్షన్ అవ్వాలంటే మీరు కొంత 2,100 అంత మనిషికి ఇంత వేస్తే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఐడియా ఉండదు. సో కాబట్టి మీకు గ్రాంట్ మంజూరు అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడి నుంచి. సబ్సిక్వెంట్గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది. ఇంతకు ముందు కూడా కంప్లీట్గా ఒక్క రాజకీయ నాయకులనే, ఎమ్మెల్యేలని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని, లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని, తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు చేసిన చాలా మంది మంత్రుల్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ తోట బాలాజీ నాయుడు అని ఇతను ఒక ఎంప్లాయీ, ఇంజనీర్, ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నారు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ వాళ్ళే అతన్ని టార్గెట్ చేసేది, వాళ్ళ వల్లే ఉద్యోగం పోయిందని నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక 100 మంది రాజకీయ నాయకుల్ని ఇతను మోసం చేశాడు. చాలా మంది నేను మోసపోయాను అని చెప్తే కొంచెం అగౌరవంగా ఉంటుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. కానీ అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ కేసులు పెట్టినవి దాదాపు 32-33 కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజ్ అని, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. దాంట్లో ఇక్కడ చాలా మంది, ఇప్పుడు ఇతనికి తెలియని రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏ నియోజకవర్గం, ఏ నాయకుడు ఏందనేది క్షుణ్ణంగా చేసి ఏదో ఒక మాట, సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక స్కీమ్ పేరు చెప్తాడు. ఆ స్కీమ్ సంబంధించి కొంత అమౌంట్ కడితే గ్రాంట్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీ నియోజకవర్గంలో మంచి నేమ్ వస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా నమ్మిస్తాడు. సో దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా, సో ఇలా నేను మోసపోయానని పక్క రాజకీయ నాయకుడు చెప్పినా కానీ అందరికి కూడా అవేర్నెస్ వచ్చేది. ఎవరికి వాళ్ళు పోతే పోయిందిలే అని చెప్పి సైలెంట్గా ఉండటం వల్ల ఇతను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసేది. ఇతని పేరు అందరికీ తెలిసిన పేరే, తోట బాలాజీ నాయుడు అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా సుపరిచితమైన పేరే. ఆల్రెడీ ఇతను చాలా దగ్గరలో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా యూట్యూబ్లో కూడా ఇతని అరెస్ట్ గురించి ఉన్న పర్టికులర్స్, ఇతను పలాంటి అరెస్ట్ అయ్యాడు అనేది న్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యరగొండపాలెంని టార్గెట్ చేసి, యరగొండపాలెంలో ఇప్పుడు నేను చెప్పిన పేరు ఒకటే, కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక 2-3 రాజకీయ నాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఒకరే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్కరి పేరు మీ దగ్గర ఉదాహరిస్తున్నా. సో మా ఇంట్రాగేషన్లో
ఈ జిల్లాలో ఎవరెవరు దగ్గర ఎంత కొట్టేసింది కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా వీడు మొత్తం వాడు అనారోగ్యానికి కానీ వాడి కుటుంబ ఖర్చులకు కానీ బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఒంటి మీద పైసలు ఏమీ ఉండవు ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఎర్రగొండపాలెంలో వీడు చేయి పెట్టాడు కాబట్టి మేము ఇతను ధైర్యంగా ఈ సూర్యనారాయణ రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించి కేసు కట్టిదే సేమ్ బాలాజీ నాయుడు, తోటా బాలాజీ నాయుడిని మేము ఈరోజు అరెస్ట్ చేసి సో అతని దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో. సో ఆ డబ్బులు సీజర్ కంటే కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసేది అంటే ప్రతి రాజకీయ నాయకుడిని ఇతను టార్గెట్ చేశారు. 2010 నుంచి 2025 దాకా అంటే దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూస్గా ఇతను మోసం చేస్తూనే ఉన్నాడు. 16 సంవత్సరాల నుంచి ఇతను కంటిన్యూస్గా మోసం చేస్తూనే బతుకుతున్నాడు కాబట్టి సో ఎమ్మెల్యే స్థాయి రాజకీయ నాయకులు కానీ మండల స్థాయి రాజకీయ నాయకులు కానీ ఇతని పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ విధంగా ప్రజల డబ్బులు కానీ వాళ్ళ డబ్బులు కానీ అనవసరంగా ఒక ఫోన్ కాల్ నమ్మి అసలు దాంట్లో నిజాలేమీ విచారించుకోకుండా ఈ విధంగా పోగొట్టుకోవద్దని చెప్పేసి మీ ద్వారా అందరికీ నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.